షాపులకొచ్చే వాళ్ళందరూ ఒకేలా ఉండరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం జాగ్రత్త పడండి. ఏంటంటారా? టిఫిన్ తినడానికి ఒక్కొక్కసారి గుంపులు గుంపులుగా వస్తారు. ఒక 10 మంది, 5 మంది. అలా ఒకసారి వచ్చేసరికి అందరికీ టిఫిన్ అయితే పెట్టిస్తాం కదా! పెట్టిచ్చేటప్పుడు కొంతమందయితే తినేసిన తర్వాత డబ్బులిస్తారండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పక్క నుంచి మెల్లగా వెళ్ళిపోతారు. మనం ఏదో హడావుడిలోను ఈ గిరాకు ఎక్కువుంటది కదా! అలాంటి టైంలో చూసుకుంటూ ఉంటారండి. చూసుకొని ఇంక వీళ్ళేదో బిజీలో ఉన్నారు కదా! నన్ను పట్టించుకోరనేసి ఓ పక్క నుంచయితే వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి మనము చాలా లాస్ అవుతూ ఉంటాము. అందుకని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. సీసీ కెమెరాలు అలాంటివి ఉన్న వాళ్ళకి పర్వాలేదు. ఒకసారి చెక్ చేసుకుంటారు దాంట్లోని. అలాంటివి లేని వాళ్ళు మాలాగా చిన్న చిన్న బిజినెస్‌లు ఉన్నవాళ్ళు చాలా మంది కూడా సీసీ కెమెరాలు లాంటివి ఏమి ఉండవండి. ఇలా మామూలుగానే అమ్ముకుంటారు. ఇంకా కొంతమందికి టోకెన్ సిస్టమ్ కూడా ఉంటుంది గానీ, అది కూడా పెద్ద హోటల్‌లోనే ఉంటాయి. చిన్న హోటల్‌లో కూడా ఎవరు కూడా టోకెన్ సిస్టమ్ అనేది పెట్టుకోరు. మనం ఎంతో నమ్మకంతో ఇస్తాము వాళ్ళకి. తిన్న తర్వాత ఇస్తారు కదా పైసలు ముందే ఎందుకు అడగడం అనేసి చాలా మంది కూడా మాకులాగే వ్యాపారం చేస్తారండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తినేసి మెల్లగా జారుకుందారని చూస్తారు. అలాంటి వాళ్ళకి ఆ డబ్బులు కూడా నిలబడవులెండి. ఎందుకంటే తే ఏదైనా సరే ఎగ్గొట్టొచ్చు గానీ తిన్నది మట్టుకు ఎగ్గొట్టకూడదంటారు కదా!